हेलो फ्रेंड्स, सलाम जी, सलाम साहब, सलाम अंडी, ओम सत्यम अंडी, ओम सत्यम। ఇండియన్ గురు ఆటో ఓం సత్యం హోమ్. ఎస్, ఇది ఓం సత్యం హోమ్ అండి. ఇది ఓం శక్తి కాదు, ఇది ఓం శాంతం కూడా కాదండి. ఇది ఓం సత్యం హోమ్. సత్యమే మాట్లాడుతుంది. ఎస్, ఆ సత్యమే లోపలే ముక్తి ఉంది, మోక్షం ఉంది, పరలోకం ఉంది, ప్రాప్తం ఉంది. ఆ సత్యం లోపల చాలామంది మా కామన్ ఇండియన్ ఫ్రెండ్స్, మా స్నేహితులు, ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను ఈ ముక్తి మోక్ష పరలోకం అంటే ఏంటి అసలు? ఆ ముక్తి మోక్ష పరలోక ప్రాప్తం అంటే ఏంటి? ముక్తి ఉందా అంటున్నావు, మోక్షం అంటున్నావు, మరి పరలోకం అంటున్నావు, అది ఏంటి? అది అర్థం ఏంటని చాలామంది ప్రశ్నలు నాతో సంఘర్షాలు చేశారు. ఎస్, ఈ కమాల్ అందులో అంతరంగ మాటలు ఏంటంటే ముక్తి, మాకుంతేమో కాగుర్తికి కీకి తావో తీసే ఇవ్వాలి. ముక్తి, ఈ ముక్తి, ఆ ముక్తిలోటే శాంతి సేవన బ్రహ్మం విష్ణు శంకరుడు దాగి ఉన్నాడండి. ఎస్, మాకుంస్తే కాగుడిస్తే కీ, తర్వాత వచ్చింది కదా కీ అంటే కృష్ణుడు, కీకి తావు తీస్తే తీ త్రిమూర్తుడు. అందులో కనిపించడం లేదండి. మోక్షం అంటే ఆ ముక్తి లోపలే మోక్షం ఉంటుంది. అది పరలోకం ప్రాప్తం. అందులో ఆనందం ఏంటి, స్వర్గలోకం అంతా దాంట్లోనే ఉంటుందండి. ఆ ముక్తి మోక్ష పరలోక ప్రాప్తమే శాంతి సేవని రూపదర్శనం. అమ్మకు అనుగుదరు మా ఇంటి మాటలు, ఈ దేశం మాటలు, అంటే ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలే, ఈ 3 మాటలే మీకు చెప్తే మీకు అర్థమవుతుందండి. కలియుగము హఠం కట్టమైంది. మనం ఇండియన్ గురు హటో ఓం సత్యుగంలోనే మనం ఉన్నాము. ఎస్, ఈ ప్రపంచంలో ఈ జ్ఞాని విజ్ఞాని, ఈ హిందూ ముస్లిం సెక్యుల ఈ మతాలు ఎవరు కూడా ఈ జ్ఞానవంతులు చెప్పలేదండి. ఈ మోస గురుమూర్తి నాకు చెప్తే మీకు అర్థమవుతుంది. ఇది సత్యం అన్నమాట. ఇది చూడండి, ఇది కనకదుర్గమ్మ దేవస్థానం.